భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు? నల్గొండలో మీ కార్యకర్తలు లేరు, మీరే చెప్తున్నారు. హుజూర్ నగర్లో 200 ఓట్లు వచ్చినాయి అని చెప్పి 200 ఓట్లతో మీరు అధికారంలోకి ఆ సీటు గెలుచుకొని ఒక ఊళ్ళో సరే ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో 2000 ఓట్లు అయ్యే అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఒక 5000 ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఏ రకంగా గెలుస్తారు? నల్గొండలో క్యాడర్ లేరు, లీడర్ లేరు. ఖమ్మంలో క్యాడర్ లేరు, లీడర్ లేరు. హైదరాబాద్ హాఫ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీలో క్యాడర్ లేరు, లీడర్ లేరు. మీరు పొలిటికల్ అబ్జర్వర్గా మీరు చాలా నాకు తెలుసు, బికాస్ యూఆర్ గుడ్ పొలిటికల్ అబ్జర్వర్ ఆల్సో. మీరు చూడండి, త్రిపురలో మాకు ఒక వార్డు మెంబర్ లేడు. నువ్వు త్రిపురలో 3 సార్లు గెలిచినాము, ఇప్పుడు అధికారంలో వచ్చినాము. హర్యానాలో మాకు 3 ఎమ్మెల్యేలు ఉండే, అక్కడ 3 సార్లు మేము అధికారంలో పక్క పార్టీ నుంచి గుంజుకొని డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ ఏ పార్టీ నుంచి గుంజుపోతున్నారు? నార్త్ ఈస్ట్ మాకు ఎంట్రీ లేకుండే. అటువంటి ఆల్ 7 స్టేట్స్ అక్కడ ఇక్కడ బెంగాల్లో కమ్యూనిస్టులు కథం పెట్టారు. బెంగాల్లో కమ్యూనిస్టులు కథం పెట్టి మీరు ఎదిగారు. త్రిపురలో కమ్యూనిస్టులు కథం పెట్టి మీరు ఎదిగారు. ఇక్కడ ఎవరిని, కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని ఎవరిని కథం పెట్టబోతున్నారు? మేము ఎవరిని కథం చేసే అవసరం లేదు సార్. మీ పబ్లిక్ నే మమ్మల్ని ఎన్నుకోమంటాం. మనం రామచంద్ర గారి దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? డెఫినెట్లీ. మీరు చూడండి, ఐ డోంట్ నేను రివీల్ చేసుకోలేదు, బట్ తొందరగా చూడండి హౌ పీపుల్ విల్ కమ్ టు బీజేపీ. బీజేపీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ సార్. మీకు రజనీకాంత్ గారు ఈరోజు రాసుకోండి మీ ఇంటర్వ్యూ, మార్క్ దీస్ వర్డ్స్. నెక్స్ట్ టైం బీజేపీ ఈజ్ గోయింగ్ టు పవర్ అండ్ బీజేపీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. మాతో చాలా మంది టచ్లో ఉన్నారు. యూ విల్ సీ ది బిగినింగ్ ఆఫ్ జాయినింగ్.